అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మనం ప్రీవియస్ వీడియోలో కామన్ మిస్టేక్స్, మనం చేస్తున్న తెలియని మిస్టేక్స్ అన్నీ నేర్చుకున్నాం కదండి. దానిలో మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్కి ఆన్సరు ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు కొన్ని షార్ట్కట్ మెథడ్స్ అనేవి చెప్దామని నేను ఆపానండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో ఈరోజు మనం చాలామంది కామన్గా వింటూనే కూడా కన్ఫ్యూజ్ అయ్యే పదాలు, అసలు నోరు కూడా తిరగడానికి ఇబ్బందిగా ఉండే పదాలు, చాలా ఇంపార్టెంట్ పదాలు మనం ఈరోజు నేర్చుకుందాం. ఫస్ట్ వర్డ్ ఎగ్జాజరేషన్. ఎలా పలకాలి మళ్ళీ వినండి. ఎగ్జాజరేషన్ అని పలకాలండి. చాలామంది ఈ ప్రొనౌన్సియేషన్ తప్పు చేస్తున్నారు. కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. జీజీ ఉంది కాబట్టి దాన్ని గే అని పలుకుతున్నారు. ఎగ్జాగరేషన్ అని. ఎగ్జాగరేషన్ కాదండి, ఎగ్జాజరేషన్ అనేది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అనమాట. ఆ వర్డ్ కిందే మీకు తెలుగులో ఇచ్చాను చూడండి. 1కి 2 సార్లు పలకండి, ఈజీగా వచ్చేస్తుంది. సో అర్థమైంది కదా. ఎగ్జాజరేషన్ అని పలకాలి. ఎగ్జాజరేషన్ అంటే అతిశయోక్తి అండి. అతిశయోక్తి అంటే ఏంటి? మన వాడుక భాషలో చెప్పాలి అంటే పెంచి చెప్పడం, గొప్పలు చెప్పుకోవడం అంటూ ఉంటారు కదా. అక్కడ లేకపోయినా అక్కడ ఉన్నదొకటైతే వీళ్ళు గొప్పలుగా చెప్తారు, గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. దానినే ఎగ్జాజరేషన్ అని చెప్తామండి ఇంగ్లీష్లో. సో అర్థమైంది కదా ఎగ్జాజరేషన్ అంటే ఏమిటి అనేది. ఈ ఎగ్జాజరేషన్ని మనం నౌన్గా వాడతామండి, గుర్తుపెట్టుకోండి. జనరల్గా అడ్వాన్స్డ్ లెవెల్లో మనం ఎగ్జాజరేషన్ అంటున్నాం కదా. అదే బేసిక్లో అయితే కలరింగ్, హైప్, హైపర్బోలే, ఓవర్ స్టేట్మెంట్, మ్యాగ్నిఫికేషన్, ఫ్యాబ్రికేషన్ అని అంటూ ఉంటామండి మనం బేసిక్గా. సో గుర్తుపెట్టుకోండి ఈ పదాలు కూడా. ఇవన్నీ కూడా సినానిమ్స్ అన్నమాట. ఇక్కడ మనకి బాక్స్లో ఇచ్చింది చంకు మెథడ్ అండి. ప్రతి వీడియోలో నేను ఈ మెథడ్ గురించి చెప్తూ ఉన్నాను. చాలా పవర్ఫుల్ మెథడ్. దీన్ని ఎలాంటి కష్టమైన పదాన్నైనా, నోరు తిరగనటువంటి పదాన్నైనా ముక్కలుగా విడతీసి పలకడాన్నే చంకు మెథడ్ అంటారండి. ఈ విడదీసిన ముక్కలని చంక్స్ లేదా సిలబల్స్ అంటారు. సో ఎగ్జాజరేషన్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 5 సిలబల్స్ ఉన్నాయి. సో ఎలా విడదీసి పలకాలి చెప్పండి. ఎగ్స్ జేషన్ అని విడదీసి పలకడం ద్వారా స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయడంతో పాటుగా మనం ప్రొనౌన్సియేషన్ అనేది కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయడానికి ఇది చాలా పవర్ఫుల్ మెథడ్ అండి, గుర్తుపెట్టుకోండి. కొంచెం ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీ అయిపోతుంది ఎలాంటి కష్టమైన పదాన్నైనా. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ సేయింగ్ హీ రన్స్ ఫాస్టర్ దాన్ ఏ చీతా ఈజ్ యాన్ ఎగ్జాజరేషన్. అంటే ఒక అతను చెప్తున్నాడు ఏమని? అతను చిరుత పులి కంటే వేగంగా పరిగెడతాడు అంట. దాన్ని ఏమంటాము? అతిశయోక్తే కదా. అతిశయోక్తి అంటే చాలా గొప్పగా చెప్తున్నాడు. ఎవరైనా అంత ఫాస్ట్ వెళ్ళగలుగుతారా? సో అది అతిశయోక్తి అని అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హర్ స్టోరీ వాజ్ ఫుల్ ఆఫ్ ఎగ్జాజరేషన్. ఆమె కథలో చాలా అతిశయోక్తి ఉంది అంటే ఆమె చెప్పే కథలో అన్ని గొప్పలే ఉన్నాయి అని అర్థం అన్నమాట. లేని దాన్ని ఉన్నట్లుగా గొప్పలు చెప్పుకోవడాన్నే ఎగ్జాజరేషన్ అంటామండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వర్డ్ బైఫకేషన్. మళ్ళీ వినండి. బైఫకేషన్ అని పలకాలి. ఇక్కడ మీకు వర్డ్ కింద ఆర్ అనేది బ్రాకెట్లో ఇచ్చాను. మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పున్నాను. ఏ పదాన్ని అయితే పలుకుతూ ఉన్నప్పుడు ఆ లెటర్ యొక్క శబ్దం సైలెంట్గా ఉంటుందో దాన్ని బ్రాకెట్లో ఇస్తాను. అంటే మనం గొంతు దాకా పలుకుతాం కానీ బయటికి వచ్చేటప్పుడు ఆ శబ్దం అనేది రాదండి. సో మళ్ళీ వినండి. బైఫకేషన్.
ఇక్కడ ఆర్ ఉంది, శబ్దం కూడా వస్తుంది, కానీ ఆర్ అనేది సైలెంట్ అనమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వర్డ్స్ కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే పలికే ప్రొనౌన్సియేషన్లో ఆర్ ఉండదు కాబట్టి మనం రాసేటప్పుడు కూడా ఆర్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కొంచెం ప్రాక్టీస్ చేయండి అంతే. బైఫకేషన్ అని పలకాలండి. ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. బైఫకేషన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్. మనకి కామన్ అండ్ ఓల్డ్ వర్డ్ అండి. ఇప్పటికీ కూడా అందరూ వాడే పదమే అనమాట ఇది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు బైఫకేషన్ అంటే. డిఫరెంట్ అర్థాలు అనుకొని యూజ్ చేస్తూ ఉంటారు. సో క్లియర్గా ఇప్పుడు అసలు అర్థం ఏంటి అంటే, బైఫకేషన్ అంటే విభజన అని అర్థం అండి. అంటే దేన్నైనా 2 భాగాలుగా విభజించడం, ఏదైనా సరే 2గా చీల్చడం అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. బైఫకేషన్ని నౌన్గా వాడతామండి, గుర్తుపెట్టుకోండి. ఈ ప్లేస్లో మనం డైలీ లైఫ్లో మనం బేసిక్ ఇంగ్లీష్లో ఏం వాడుతూ ఉంటాం ఎక్కువగా? డిఫరెన్స్, సపరేషన్, డిసగ్రిమెంట్, డైవర్సిటీ, డిస్సిమిలారిటీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఇవి మనం డైలీ లైఫ్లో బేసిక్గా సింపుల్ ఇంగ్లీష్లో వాడుతూ ఉన్నాం. అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే బైఫకేషన్ అని వాడచ్చండి, గుర్తుపెట్టుకోండి. మీకు సింపుల్గా గుర్తుండిపోవాలంటే ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఈ వర్డ్లోనే మీనింగ్ ఉంది. బై అంటే 2 అని అర్థం అండి. ఫర్కేషన్ అంటే డివిజన్ అని అర్థం. సో ఇప్పుడు 2 వే స్ప్లిట్ అనమాట. అంటే 2 విభజనలుగా విడిపోవడం, 2గా విడిపోవడం. ఈ వర్డ్లోనే ఉంది దాని అర్థం. సో అర్థమైంది కదా. సో ఈ పదాన్ని మనం చంకు మెథడ్ ద్వారా బైఫోకేషన్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. స్పెల్లింగ్ అనేది కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్, దేర్ ఈజ్ ఏ బైఫర్కేషన్ ఇన్ ద పార్క్ పాత్. పార్కులో దారి 2 భాగాలుగా విడిపోయింది అని అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మ్యాప్ షోస్ ఏ క్లియర్ బైఫర్కేషన్ పాయింట్. ద మ్యాప్ షోస్ ఏ క్లియర్ బైఫర్కేషన్ పాయింట్. మ్యాప్లో దారి విడిపోయే పాయింట్ అనేది స్పష్టంగా చూపించబడింది అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్ కోజీ. ఈ పదం వినగానే మీ అందరికీ ఒకటి గుర్తు రావాలి. బాగా ట్రెండ్ అవుతున్న పదం ఈ పదం. చాలామంది ఇంటి ఫర్నిచర్ విషయంలో కోజీ బెడ్, ఎక్కడికైనా టూర్స్ వెళ్ళినప్పుడు దిస్ ఈజ్ ఏ కోజీ రూమ్ అని చెప్పి మనం యూట్యూబ్లో కూడా వ్లాగ్స్ చేసేవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, బిజినెస్ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినప్పుడు చూస్తూనే ఉన్నాం. కోజీ అంటే అసలు ఏంటి? కోజీ అంటే సౌకర్యవంతమైన, అంటే మనకి నచ్చినట్లు, మనకు ఆనందాన్ని ఇచ్చేంత బాగున్నప్పుడే మనం కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం కదా, అదే అర్థం అన్నమాట. అంటే సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన, చల్లగా, అందంగా అనిపించేటువంటి వాతావరణం అన్నమాట. సో ఈ పదం ప్లేస్లో మనం జనరల్గా కంఫర్టబుల్, వామ్ అండ్ ప్లెజెంట్ అంటూ ఉంటాము. సో అడ్వాన్స్డ్ లెవెల్లో ట్రెండింగ్ ఏమంటున్నారు? కోజీ అంటున్నారండి, గుర్తుపెట్టుకోండి. కోజీ అనేది లక్షణం, గుణాన్ని తెలుపుతుంది కాబట్టి అడ్జెక్టివ్ అండి. సో గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని మనం చంకు మెథడ్లో విడదీసి పలకాలి అంటే కోజీ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతాం. సో ఇది చాలా ఈజీ కదండి. ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో మనం ఈ పదాన్ని వాడి సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడేద్దామా? ఫస్ట్ ఎగ్జాంపుల్, దిస్ రూమ్ ఫీల్స్ కోజీ. అంటే ఈ రూమ్ చాలా సౌకర్యంగా అనిపిస్తుంది, నాకు చాలా బాగా కంఫర్టబుల్గా ఉంది అన్న అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వి సాట్ ఇన్ ఏ కోజీ కార్నర్. మేము ఒక ఆహ్లాదకరమైన, చాలా ఆనందంగా, సౌకర్యంగా ఉన్న
ఒక కోణం అంటే ఒక చివరన కూర్చున్నాము అని అర్థం అండి. సో, అర్థమైంది కదా! కోజీ అంటే మీకు ఇంకెలాంటి డౌట్స్ లేవు కదా! కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్. నేను ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ వచ్చేసరికి ఇన్ జనరల్ అంటే అర్థం ఏమిటి? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది. అందరికీ యూజ్‌ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు గనక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్‌ఫుల్ ఉంది అంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే మన వీడియోస్ చూస్తున్నట్లయితే యూజ్‌ఫుల్ కంటెంట్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.